అందరికీ మనము విజయనగరం నుంచి కుట్టి డిఎస్ఏ కోచింగ్ సెంటర్ సంబంధించినటువంటి విషయాలను ఈరోజు మనము మిత్రులందరికీ కూడా తెలియజేయడానికి వచ్చాను. నా పేరు చంద్రశేఖర్. మీరందరూ కూడా ఈ కుట్టి డిఎస్సి అనేటువంటిది మనకి 2006లో స్టార్ట్ అయింది సార్. 2006లో విజయనగరంలో స్టార్ట్ చేసి దాదాపుగా మొదటిసారే 3000 మందికి పైగా మనము కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2008 డిఎస్సిలో కూడా 3000 మందికి పైన మనము కోచింగ్ ఇవ్వడం జరిగింది విజయనగరంలో. అందులో దాదాపు మొదటిసారి అయితే 1200 మంది, తర్వాతసారి అయితే 1800 మందికి పైగా ఉద్యోగాలు సాధించాము. 3000కి పైగా గవర్నమెంట్ జాబ్ సాధించాము ఆ రోజుల్లోనే. తర్వాత 2012, 2014లో 2014 నుంచి ఎస్పెషల్గా మనము స్కూల్ అసిస్టెంట్లకి అసలు అప్పటికి కోచింగ్ సెంటర్లు ఏవి లేని రోజుల్లో స్కూల్ అసిస్టెంట్లు అంటే బెదిరి అంతా ఎస్జిటి హవా ఉండేది. 2008 అంటే మిత్రులందరికీ అవగాహన ఉంటుంది. మన రాజశేఖర రెడ్డి గారు వచ్చి 50,000 డిఎస్సి మెగా డిఎస్సి వచ్చినటువంటి సందర్భం అది. కానీ 2004 నుంచి స్కూల్ అసిస్టెంట్ పర్టికులర్గా మ్యాథమెటిక్స్ మీద మనం ఫోకస్ పెట్టడం జరిగింది. ఒకేసారి 400 మందికి కోచింగ్ ఇచ్చాము. అప్పుడున్న రోజుల్లో ఉన్నటువంటి 36 పోస్టులు కూడా దాదాపు 80% పోస్టులు మన ఇన్స్టిట్యూషన్ విజయనగరం కుట్టి డిఎస్సి నుంచి వచ్చాయి. దీనికి కారణమైనటువంటి ఒకే ఒక్క వ్యక్తి, మనకి కంటెంట్ చెప్పేటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి కైలాస్ సార్ అండి. సో పాలకొండ నుంచి వచ్చేటువంటి కైలాస్ సార్ చెప్పినటువంటి మ్యాథమెటిక్స్ కంటెంట్ వల్ల మెథడాలజీని నేనే హ్యాండిల్ చేస్తున్నాను. మెథడాలజీ కంటెంటు అన్నీ కూడా మంచి సబ్జెక్టు, మంచి కంటెంట్. దాంతోపాటు సారు మన కైలాస్ సారు 1998 నుంచి కూడా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారండి. టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి అరౌండ్ 28 to 30 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంటెంట్ చెప్పేటువంటి వ్యక్తి. 2 తెలుగు రాష్ట్రాల్లో టోటల్ స్కూల్ అసిస్టెంట్ సంబంధించి 11 చాప్టర్స్ ఇన్డెప్త్ చెప్పగలిగి ఆ 11 చాప్టర్స్కి దాదాపు 2000 పేజీల వరకు నోట్స్ ఇవ్వగలిగిన ఒకే ఒక్క ఫ్యాకల్టీ మనకి కైలాస్ సార్. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన విజయనగరంలో మాత్రమే అతను 30 days మేము ప్లాన్ చేసాం సార్ కైలాస్ సార్తో. 30 days వరుసగా, అంటే మరి గ్యాప్ లేదనమాట. సమయం లేదు మిత్రమా అంటున్నాం కదా మనం. ఎందుకు కారణం ఏంటంటే మనకు ఉండేటువంటిది ఇక 24వ తారీఖు ఈరోజు, అంటే 6 రోజులు ఇది. మళ్ళీ జూన్ 6 తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. మొదటే మనకి ఇచ్చినట్లయితే వేరేగా ఉంటుంది, కానీ మధ్యలో ఉండేది ఒక 30 days 40 days పైన మనం ఒక ప్లానింగ్లో ఉండాలి. ఆ 40 daysకి మన ప్లానింగ్ ఎలా ఉండాలంటే 30 days మ్యాథమెటిక్స్ కంటెంట్, 6 days మెథడాలజీ అండ్ జీకే ఒక 4 days. ఇలా మనము కంటెంటు, మెథడు, జీకే కలిపి రాష్ట్రంలో ఏ కోచింగ్ సెంటర్ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్లో ఇంత కరెక్ట్గా ప్లానింగ్తో ప్రొవైడ్ చేయగలిగే అవకాశం లేదు. విజయనగరంలో కుట్టి డిఎస్సిలో మాత్రమే మనము స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రావిజన్ చేస్తున్నాం. అభ్యర్థులందరూ గమనించాలి. ఉద్యోగార్థులందరికీ కూడా అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు మీరంతా స్కూల్ అసిస్టెంట్ అంటే. కాబట్టి మీరు ఆలోచించండి. ఆ అనుభవం 30 సంవత్సరాల నుంచి చెప్తున్న వ్యక్తి. అలాగే మనం కూడా మెథడాలజీకి అనేక ప్రముఖ పబ్లికేషన్స్కి మనం కూడా పుస్తకాలు రాస్తున్నాము. కాబట్టి వాటిని కూడా మీకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి వచ్చే వాళ్ళకి ప్రొవిజన్ జరుగుతుంది. బిట్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మంచి సబ్జెక్ట్ని 40 రోజుల్లో టీచర్ జాబ్ కావాలి. మనకి టైం తక్కువ ఉంది, దాన్ని వినియోగించుకొని సరైన ప్లానింగ్తో మనము జాబ్ సంపాదించాలంటే ఇది ఒక మంచి అవకాశము. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు అలా చెప్పగలిగే ఫ్యాకల్టీ ఎవరైనా ఉన్నారంటే అది కైలాస్ సార్ ఒక్కరే. కాబట్టి నేను ఈరోజు మన వీడియోలోకి గర్వంగా సార్ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. మీరు ముఖ్యమైన విషయం గమనించాలి ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రముఖ సంస్థల్లో ఎక్కడైనా మ్యాథమెటిక్స్ కంటెంటు టాప్ టు బాటమ్, అంటే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ 2nd year వరకు చెప్పగలిగేటువంటి దమ్మున్న ఏకైక ఫ్యాకల్టీ ఎక్కడైనా ఉన్నాడా అని నేను అడుగుతున్నాను. అదేవిధంగా తెలుగు మీడియంలో కానీ ఇంగ్లీష్ మీడియంలో కానీ మీకు స్కూల్ అసిస్టెంట్ మెథడ్ని బైలింగ్వల్లో అవలీలగా అందించగలిగినటువంటి వ్యక్తి నేను చెప్పగలుగుతాను. కాబట్టి మీకు అభ్యర్థులందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. ఏ ఛానల్లో మీరు దీన్ని చూస్తున్నారో దాన్ని సద్వినియోగపరచుకోండి. 10 సార్లు ఒకటికి 10 సార్లు ఆలోచించుకునేటువంటి సమయం మనకి ఇవ్వబడలేదు. ఎక్స్టెన్షన్ చేస్తాడు, అది ప్రభుత్వం యొక్క పాలసీ. టెట్కి 90 రోజులు ఇచ్చిన వాళ్ళకి డిఎస్సికి 45 రోజులే ఎందుకు ఇస్తారు? కాబట్టి ఎక్స్టెన్షన్ చేస్తారు, అది పబ్లిక్ తెలుసు. కానీ ఈలోపు మనము దాన్ని నమ్మకం పెట్టుకోకుండా, ఇది లైఫ్ అండ్ డెత్ కాబట్టి ఒక మంచి సంస్థని కుట్టి డిఎస్సి అనేటువంటి సంస్థని మీరు ఎన్నుకొని ఈ విధంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో ఒక ప్లానింగ్ ఉంది. కైలాస్ సార్తోనే క్లాసులు జరుగుతాయి.
8 to 7 జరుగుతాయి, నెల రోజులు జరుగుతాయి, వరుసగా జరుగుతాయి. మ్యాథ్స్ కంటెంట్ తర్వాత 6 days మెథడు, జీకేను వినాలనుకుంటే జీకేలు అవి వింటారు, లేకపోతే వెళ్ళిపోదు. సింపుల్ ఫీజు, చాలా తక్కువ ఫీజుతోనే మనం దీన్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. సో మనం ఈ ఈ సందర్భంలో కైలాస్ సార్ని సగర్వంగా ఆహ్వానిస్తాం. సార్ రండి సార్. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సార్ నమస్తే సార్. మన అభ్యర్థులకి మ్యాథమెటిక్స్ మీద ఉన్నటువంటి డౌట్స్ కానీ ఏదైనా 11 చాప్టర్స్ మనం ఎలా ప్లాన్ చేసుకుంటున్నామో, దేనికి ఎన్ని రోజులు పడుతుంది, తద్వారా అభ్యర్థులు సెలక్షన్కి కావాల్సినటువంటి మేజర్ ఏదైనా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, మ్యాథమెటిక్స్ కంటెంట్లో వాళ్ళు పెట్టాల్సిన ఫోకస్ కానీ కొన్ని సలహాలు ఇచ్చి ఆ తర్వాత మన సంస్థ గురించి కూడా చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. రైట్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అయితే ఇంతవరకు మీరు టెట్ ఎగ్జామ్ రాసి ఒక 5 నెలలు ఎదురు చూశారు, డిఎస్ ఎప్పుడు పడుతుందని. సో ఆ రోజు రానే వచ్చింది. వచ్చి ఆ నోటిఫికేషన్ పరిశీలించినట్లయితే మీ ఎంతమందిలో ఒక డౌట్ వచ్చింది. అంటే ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఎస్ఏ మ్యాథ్స్ మనము ఈ 45 రోజుల్లో కోచింగ్ తీసుకొని మనము గెటిన్ అవ్వగలమా లేదా అని ఒక సందిగ్ధంలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ రాయబోయే విద్యార్థులంతా కూడా డోలామే స్థితిలో ఉన్నారు. అయితే మనకి మిగతా స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్స్కి మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్కి చాలా వేరియంట్స్ ఉంటుంది. సో మిగతా ఒక ఫిజికల్ సైన్స్ కానీ, సోషల్ స్టడీస్ కానీ, తెలుగు కానీ, లేదంటే మిగతా అన్నిటికీ అదొక ప్లాన్ ఆఫ్ యాక్షన్. అది ఎంత చెప్తున్నా తరగదు, అలాగ ప్రొలాంగ్ అయిపోతుంది, అలాగ ల్యాగ్ అయిపోతుంది. కానీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఎన్ని తక్కువ రోజులు ఇచ్చినా సరే ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే వాడిచ్చే నోటిఫికేషన్ డ్యూరేషన్లో మనము మొత్తము 11 టాపిక్స్ మీద మంచి అవగాహన నేర్చుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడానికి మనకి ఆస్కారం ఉంటుంది. అయితే ఇప్పుడు మనము నోటిఫికేషన్ పరిశీలించినట్లయితే మనకి జూన్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ 6 నుంచి మనకి డిఎస్సి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సో ముందు ఎస్జిటి పెడతాడా లేదా ముందు స్కూల్ అసిస్టెంట్ పెడతాడా అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనము ఆల్రెడీ 25వ తేదీ నుంచి మనము స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే 25 నుంచి ఈ నెలాఖరు వరకు ఒక 5 days ఉంది. నెక్స్ట్ మేలో మనకి 31 రోజులు ఉన్నాయి. అంటే మొత్తం మనకి టోటల్గా 36 days. అంటే ఒకవేళ జూన్ 6 నుంచి గానే మనకి డిఎస్సి ప్రక్రియ స్టార్ట్ అయితే మనకి ఉండే ఈ 36 రోజుల్లోనే మనము కంటెంట్ నేర్చుకుంటాము పూర్తి స్థాయిలో, మెథడు పూర్తి స్థాయిలో నేర్చుకుంటాము, అలాగే జీకే కూడా నేర్చుకుంటాము. అంటే ఇప్పుడు మనకి పోస్ట్ పోన్ చేయలేదు, యాజ్ ఇట్ ఈజ్గా వాడిచ్చే నోటిఫికేషన్ ప్రకారం ఎగ్జామ్స్ జరుగుతాయి అనుకుంటే మీకు మే 31 కల్లా మీకు క్లోజ్ చేసినట్లయితే అక్కడి నుంచి మీరు ప్రిపేర్ అవుతారు. ఒకవేళ మీరు జూన్ నుంచే మనకి జూన్ 6 నుంచే స్కూల్ అసిస్టెంట్ స్టార్ట్ అయితే మనకి మ్యాథ్స్ ఎప్పుడు కూడా స్కూల్ అసిస్టెంట్ ఎప్పుడు కూడా మ్యాథ్స్తోనే స్టార్ట్ అవుద్ది. అంటే మీరు ప్రిపరేషన్ కావడానికి డేసు 6 days. కానీ గత డిఎస్సీలు మనం పరిశీలించినట్లయితే ఎప్పుడు కూడా మనకి మొదట ఎస్జిటి పెడుతూ ఆ తరువాత స్కూల్ అసిస్టెంట్ స్టార్ట్ చేస్తున్నాడు. ఒకవేళ పాత పద్ధతి ప్రకారమే వాడు ఫాలో అయితే ముందు ఎస్జిటి పెట్టాలి. అంటే 6వ తేదీ నుంచి ఇంచుమించు 20 రోజులు, అంటే 26వ తేదీ వరకు ఇంచుమించు మనకి ఎస్జిటి ఎగ్జామ్స్ అవుతాయి. అప్పుడు మీరు మే ఎండింగ్కి రిలీవ్ అయిన మీ విద్యార్థులందరూ కూడా ఈ 6 + 20 అంటే 26 రోజులు మీకు రివిజన్ చేసుకోవడానికి మంచి టైం దొరుకుతుంది. ఒకవేళ మనకి ఎగ్జామ్స్ కానీ పోస్ట్ పోన్ చేసినట్లయితే మ్యాక్సిమం ఇప్పుడు కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో మనకి చాలా డిఎస్సీలు వచ్చాయి. ఆ డిఎస్సిలో ప్రతిసారి కూడా అక్కడ విద్యార్థుల యొక్క అభ్యర్థన మేరకు మ్యాక్సిమం గవర్నమెంట్ ఎప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు సానుకూలంగా స్పందిస్తుంది. ఇప్పుడు చాలామంది విద్యార్థులు మెసేజెస్ ద్వారా కానీ లేదంటే వాళ్ళ నిరసనల ద్వారా కానీ పోస్ట్ పోన్ చేయమని వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపిస్తున్నారు. కనుక ఒకవేళ పోస్ట్ పోన్ కానీ చేసింది అనుకోండి,
ఒక మినిమం 10 to 20 డేస్ కానీ పోస్ట్పోన్ చేస్తే అప్పుడు మనకి ఈ 26 రోజులు ప్లస్ 10 to 20 డేస్ అంటే ఇంచుమించు మనకి 36 to 46 డేస్ మనకి ప్రిపరేషన్ ఉంటుంది. అంటే ఒకవేళ మనకి ఈ 6 నుంచే కానీ స్టార్ట్ అయితే ఈ 36 రోజుల్లో మనము టోటల్గా కంటెంట్ నేర్చుకుంటూ మీకు 26 రోజుల ప్రిపరేషన్తో మీరు ఎగ్జామ్ రాస్తారు. ఒకవేళ కానీ 10 నుంచి 20 రోజులు కానీ ఎగ్జామినేషన్ కానీ పోస్ట్పోన్ చేసినట్లయితే మీరు మే ఎండింగ్కి రిలీవ్ అయ్యే విద్యార్థులందరూ కూడా 36 నుంచి 46 రోజులు సమయం ప్రిపేర్ అవ్వడానికి టైం ఉంటుంది. కనుక ఈ తక్కువ రోజుల్లో మనము గెట్ ఇన్ అవ్వగలమా, కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయగలమా లేదా అనే అదొక సిచ్యువేషన్స్తో మీరేం చేస్తారంటే కోచింగ్కి రాకుండా మీరు ఇంటి దగ్గర చదువుతున్నారు. సో అక్కడ మీరు ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్లో మీరు చెప్పొచ్చు, 1A చెప్పొచ్చు, 1B చెప్పొచ్చు, 2A చెప్పొచ్చు, 2B చెప్పొచ్చు. లేదా కొంతమంది ఈ ఐఐటి కాన్సెప్ట్తో లోయర్ క్లాసెస్ 10th బిలో కూడా ఏవో కార్పొరేట్ స్కూల్స్ మీరు చెప్పొచ్చు. అక్కడ మీరు మీ విద్యార్థులకి చెప్పే అప్లికేటివ్ మెథడ్ వేరు, ఇక్కడ మీరు డిఎస్సిలో కోచింగ్కి వచ్చి అప్లికేటివ్ మెథడ్ వేరు. అంటే మీరు చెప్పే మెథడ్ వేరు అక్కడ పిల్లలకి, ఒకవేళ మీరు టీచర్స్ అయితే. అదే డిఎస్సి కనుకోండి, ఆ సబ్జెక్ట్ ఎక్కడ కూడా ఇక్కడ యూటిలైజ్ కాదు. మీరు ఆ ప్రాసెస్తో వెళ్తే మీరు కనీసము మనకి 80 బిట్లలో మీరు కనీసం ఒక 20-25 బిట్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వలేరు, అటెంప్ట్ చేయలేరు. సో అందుకు మీరు ఇప్పుడు నేను చెప్పే అనాలిసిస్ని మీరు ఒకసారి పరిశీలించినట్లయితే కంపల్సరీ మనకి ఈ 36 నుంచి 40 రోజులు కోచింగ్లో మనం పూర్తిగా విషయం నేర్చుకొని మీరు ఎగ్జామ్ రాయడానికి మీకు 2 విధాలుగా మీకు ఆప్షన్ ఉంది కాబట్టి మీరు త్వరపడండి. సో నేరుగా విజయనగరంలో ఉండే కుట్టి డిఎస్సి కోచింగ్ సెంటర్కి నేరుగా రేపే లగేజీలతో రండి. సో ఇది మనకి ఇప్పుడు మీకు చెప్పిన అంశం ఇది. ఇప్పుడు మనము ఎట్లా చేస్తాము, ఒకవేళ ఈ యాజ్ ఇట్ ఈజ్గా జూన్ 6 నుంచే కానీ మీకు స్టార్ట్ అయిపోతే 36 రోజుల్లో మనము కంటెంట్ ప్లస్ మెథడ్ ప్లస్ జీకేని కంప్లీట్ చేస్తాం. ఒకవేళ పోస్ట్పోన్ చేసారు అనుకోండి, ఈ 36 to 40 రోజులు అనేది మనకి ఇంకా పెంచుతాం, మరొక వీక్ డేస్ ఎంత పెంచుతాం. కనుక మీరు కోచింగ్కి వచ్చినట్లయితే పూర్తి స్థాయిలో మీరు సబ్జెక్ట్ నేర్చుకొని ప్రిపేర్ అయ్యి జరగబోయే ఎగ్జామినేషన్ మీరు చాలా చక్కగా రాయడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఏ అపోహ లేకుండా మీరు నేరుగా రండి. అంటే ఇప్పుడు నేను పరిశీలించినట్లయితే నేను ఇంచుమించు 1998 డిఎస్సి నుంచి టిల్ టుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, లేదంటే ప్రెజెంట్ తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, మ్యాక్సిమం ఇన్స్టిట్యూట్స్ ఎప్పుడు కూడా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అంటే కైలాష్ మాస్టర్ అంటే నాతోనే మ్యాక్సిమం చెప్పించుకుంటారు. ఎందుకంటే ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే మనకు ఉండే 11 టాపిక్స్ మీద పూర్తి విషయ జ్ఞానం కలిగి ఎంసెట్ ఐఐటి అడ్వాన్స్డ్ స్థాయిలో ప్రతి బిట్ని చాలా సింపుల్గా, చాలా సరళంగా, షార్ట్కట్తో చెప్పగలిగే ఫ్యాకల్టీని కాబట్టి సో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ అపోహలు పడకుండా పూర్తిగా కంటెంట్ నేర్చుకొని శుభ్రంగా మీరు ఎగ్జామినేషన్ రాయడానికి ఎలిజిబుల్ ఉంటుంది. అయితే ఈ 36 డేసే అనుకోండి, అప్పుడు మనము మ్యాథ్స్ కంటెంట్ని ఒక 28 డేస్లోని ఒక 5 డేస్ని మెథడాలజీ కోసము, ఒక 3 డేస్ని జీకే కరెంట్ అఫైర్స్ కోసం మనము చర్చిస్తాం. సో అప్పుడు మనకి ఇది 40 మార్క్స్, ఇది మనకి 20 మార్క్స్, ఇది మనకి 10 మార్క్స్. అంటే ఆల్రెడీ 70 మార్క్స్ మీకు కోచింగ్ చెప్పడం జరుగుతుంది. ఇంకా 10 మార్క్స్ అంటే ఆల్రెడీ మీరు స్కూల్ అసిస్టెంట్ రాసిన వాళ్ళు కానీ, ఎస్జిటి రాసిన వాళ్ళు కానీ ఆల్రెడీ టెట్ రాశారు కాబట్టి ఆల్రెడీ సైకాలజీకి సంబంధించినంత మీరు పూర్తిగా చదువుకున్నారు. దాంతో రిలేటెడ్గా పిఐకి సంబంధించిన కాన్సెప్ట్ కూడా మీరు నేర్చుకున్నారు. అందుకు మీకు ఆల్రెడీ మీ అంతమందికి ఆ 10 మార్కులకి మీకు మంచి అవగాహన ఉంది. కనుక మీకు అవగాహన ఉండే ఆ 10 మార్కులతో ఇప్పుడు ఇక్కడ మనము నేర్చుకుపోయే ఈ 70 మార్కులతో మీరు 100% మీ జిల్లాలో ఎన్ని తక్కువ పోస్టులున్నా మీరు ఆ 1-2 ప్లేస్లో ఉండడానికి అవసరమైన సబ్జెక్ట్ని అందించగలిగే వ్యక్తిని నేను. ఓకే, అంటే మిగతా వాళ్ళు ఏంటంటే ఒక టాపిక్లో డెప్త్ ఉంటుంది, ఇంకో టాపిక్లో డెప్త్ ఉండదు. అందుకే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే 5-6 చెప్పించుకుంటారు. కానీ మన కుట్టి డిఎస్సిలో నేను ఒక్కడనే 11 టాపిక్స్ మీద మంచి సమగ్రమైన అవగాహన ఉంది కాబట్టి
గత నియర్లీ ఒక 30 ఇయర్స్ నుంచి స్కూల్ అసిస్టెంట్ రంగంలో నేను బోధిస్తున్నాను కాబట్టి ఆల్రెడీ ఐఐటిలో నేను చాలా సంవత్సరాలు పనిచేశాను. ఆ ఎక్స్పీరియన్స్తో, ఆ షార్ట్ కట్స్తో మీకు విషయాన్ని పూర్తిగా అందించగలననే ఒక నమ్మకం నాకుంది. కనుక మీరు ఆ విషయాన్ని కానీ గుర్తించగలిగినట్లయితే మీరు నేరుగా రేపటి నుంచి జరగబోయే క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వండి. మీరు ఏ జిల్లా అయినా ఇబ్బంది ఏం లేదు. విజయనగరంలో మీరు ఉండడానికి చాలా ఎఫిషియన్సీగా మీకు రూమ్స్ అయితే ఉన్నాయి, లేదా బాయ్స్ కానీ లేడీస్ కానీ హాస్టల్స్ ఉన్నాయి. సో ఏ విధంగా మీరు ఇబ్బంది పడిన అవసరం లేదు. నేరుగా మీరు లగేజీలతో రేపే రావచ్చు, ఏ జిల్లా వాసులైనా. సో ఇంతటి డెప్త్తో మీకు ఇంకెక్కడా ప్రెజెంట్ ఎక్కడ ఇవ్వట్లేదు. అంటే తక్కువ రోజు సమయం ఉంది కాబట్టి అంటే ఫ్యాకల్టీకి దొరకక కొంతమంది వాళ్ళు వేయట్లేదు, యాడ్స్ ఇవ్వగా వాళ్ళు కోచింగ్స్ రన్ చేయట్లేదు. అది ఇప్పుడు నేను ఆల్రెడీ విజయనగరంలో ఉన్నాను కాబట్టి 30 రోజులు కూడా కుట్టి ఇన్స్టిట్యూట్కి నేను షెడ్యూల్ ఇవ్వడం జరిగింది కాబట్టి, సో మీరు ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని రేపటి నుంచి జరగబోయే మనకి ఈ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ క్లాసెస్కి మీరు అటెండ్ అవుతారని ఆశిస్తూ మీ కైలాష్.